హైదరాబాద్ రాష్ట్రంలోని పరిశ్రమలకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆప్షన్ 1 1920లో దక్కన్ మైనింగ్ ద్వారా దాదాపు 5 లక్షల టన్నుల బొగ్గు తవ్వబడింది. ఈజ్ రాంగ్. ఆప్షన్ 2 పెద్ద పరిశ్రమలు 1901లో 68 నుండి 1920 సంవత్సరంలో 330కి పెంచబడ్డాయి. ఈజ్ కరెక్ట్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. హైదరాబాద్ రాష్ట్రంలో 1949 వరకు పరిశ్రమలు ముఖ్యమైన పాత్ర పోషించాయి. 1961 సంవత్సరంలో దాదాపు 3 బ్రాడ్ గేజ్ లైన్లు నిర్మించబడ్డాయి. అదేవిధంగా 3 మీటర్ల గేజ్ లైన్లు కూడా ఏర్పడ్డాయి. 1847లో టెలిగ్రాఫ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. అదేవిధంగా 1940 సంవత్సరంలో సింగరేణి కాలేజ్ దక్కన్ మైనింగ్ పిలిచేవారు. ఇది 1920 సంవత్సరంలో దాదాపు 3 లక్షల టన్నును ఉత్పత్తి చేసింది. 1901 సంవత్సరంలో కేవలం 68 పెద్ద పరిశ్రమలు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత 1920లో 330 పరిశ్రమలకు పెంచారు. ఈ కాలంలో వ్యవసాయం ఆధారిత పరిశ్రమలు ఏర్పడ్డాయి. పరిశ్రమక అభివృద్ధి 1847-1948 సంవత్సరాల మధ్య జరిగింది. సెకండ్ క్వశ్చన్. 1947 to 1970 మొదటి దశలో భూ సంస్కరణలకు సంబంధించి కింది వాటిలో సరైన ప్రకటన ఏది? ఆప్షన్ 1 తెలంగాణలో దాదాపు 60 నుంచి 70% భూమి కేవలం జమీందారుల చేతుల్లో ఉంది. ఈజ్ రాంగ్. ఆప్షన్ 2 ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం సీలింగ్ పైన ఉన్న అదనపు భూమి లేని వారికి పంచాలి. ఈజ్ రైట్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. భూ సంస్కరణలు 2 దశల్లో జరిగాయి. ఒకటవ దశ 1947 to 1970 వరకు. రెండవ దశ 1970 తర్వాత జరిగింది. ఒకటవ దశలో భూ సంస్కరణలకు కింది కారణాలు ఉన్నాయి. భూస్వామ్య విధానాలు, అదేవిధంగా అద్దె విధానాలు, జియో సెంట్రిసిటీ. భూస్వామ్య విధానాలలో బ్రిటిష్ వారు మరియు నిజాం ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానాలు ఉన్నాయి. ఆ విధంగా వ్యవసాయ అభివృద్ధికి విరుద్ధం జమీందారు మరియు రైతువారీ వ్యవస్థను బ్రిటిష్ వారు మాత్రమే ప్రవేశపెట్టారు. కౌలు పాలసీలలో షాకు అద్దెదారులు మరియు ఆసామి శక్తి అద్దెదారులు ఉంటారు. అద్దెదారులు 2 రకాలు, షాకి, ఆసామి అనే వారు ఉంటారు. షాకి కౌలుదారులు శాశ్వత స్వభావం కలిగి ఉంటారు. వారు భూమిని రక్షించసాగుతారు. అదేవిధంగా ఆసామి షాకి అద్దెదారులు తాత్కాలిక స్వభావం కలిగి ఉంటారు. కేవలం 12 ఏళ్ళు మాత్రం భూమిని ఆయన చేతుల్లో ఉంచుకోవాల్సి ఉంటుంది. జియో సెంట్రిసిటీ అంటే జమీందారు, జాగీర్దారులు, ఇనామీదారుల చేతుల్లో భూమిని ఉంచడం తప్ప మరొకటి కాదు. తెలంగాణ ప్రాంతంలో 60 to 70% భూమి జాగీర్దారులు మరియు ఇనాందారుల చేతుల్లో ఉంది. ల్యాండ్ సీలింగ్ 1వ దశలో భూ సంస్కరణలో మాత్రమే ప్రవేశపెట్టబడింది. ల్యాండ్ సీలింగ్ చట్టం సీలింగ్ పైన ఉన్న అదనపు భూమిని లేని వారికి పంచాలి. థర్డ్ క్వశ్చన్. ఉమ్మడి రాష్ట్రం 60 ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రాంతంలో 3 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఉండేవి. ఆప్షన్ 2 రాష్ట్రంలో ప్రస్తుతం 26 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఆప్షన్ 3 తెలంగాణలో 9 మెడికల్ కాలేజీలకు అనుమతి లభించింది. ఆప్షన్ 4 రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. సో ఆన్సర్ ఇది 1, 2, 3, 4 అవుతుంది. దీనిలో విలీనమైన తెలంగాణ రాష్ట్రం అధికారంలో ఉన్న 60 ఏళ్లలో ఇక్కడ కేవలం 3 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే స్థాపించబడ్డాయి. ఉమ్మడి రాష్ట్రానికి ముందే గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులు ఏర్పడ్డాయి. గత 7.5 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం 12 కొత్త మెడికల్ స్కూళ్లను ఏర్పాటు చేశారు. ఈ కళాశాలలు వచ్చే విద్యా సంవత్సరంలో కార్యకలాపాలు ప్రారంభించేలా అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. భవనాన్ని త్వరగా నిర్మించి సిబ్బందిని నియమిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండాలని గౌరవ సీఎం గారు నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 26 వైద్య కళాశాలలు ఉన్నాయి. 2023-24 సంవత్సరానికి గాను జయశంకర్ ఆసిఫాబాద్లో 9 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ఆమోదించాయి. 2023 సంవత్సరానికి కానీ ఈ కొత్త ప్రభుత్వ వైద్యశాలలు వచ్చాయి. భూపాలపల్లి
జనగాం, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్, నిర్మలలో 900 ఎంబీబీఎస్ సీట్లు, 3897 పోస్టులు మంజూరు అయ్యాయి. ఈ సంస్థలు సంపూర్ణంగా పనిచేస్తున్నాయి. ఈ సంస్థల పీజీ కోర్సులకు కూడా బోధిస్తున్నారు. ఆన్సర్ క్వశ్చన్ 4. 1881లో హైదరాబాద్ రాష్ట్రంలోని వ్యవసాయ కూలీల వాటా ఎంత? ఆప్షన్ 1 6%, ఆప్షన్ 2 7%, ఆప్షన్ 3 8%, ఆప్షన్ 4 9%. ఆన్సర్ ఈస్ 4, ఆప్షన్ 4. 9%. 1881 సంవత్సరంలో హైదరాబాద్ రాష్ట్రంలో వ్యవసాయ కూలీల వాటా 9%. 1941లో ఇది 41.4కు పెరిగింది. 1941, 1951 వ్యవసాయ కూలీల వాటా తగ్గింది. 1881లో సాగుదారుల వాటా 2% ఉండగా 1941లో 47.9కి పెరిగింది. 1941, 1951లో సాగుదారుల వాటా 71.4%కి పెరిగింది. హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైన తర్వాత భూ సంస్కరణలు ప్రవేశపడ్డాయి. ఇది వ్యవసాయ స్వరూపంలో మార్పుకు దారితీసింది. ఆసఫ్జాయి రాజవంశం కాలంలో హైదరాబాద్ రాష్ట్రంలో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందింది. 1945 సంవత్సరంలో 11 యూనిట్లు 5,000 ఎకరాలకు పైగా ఉన్నాయి. ఎక్కువ భూమి సాగు చేయబడిన హైదరాబాద్ రాష్ట్రంలో ఉత్పత్తి చాలా తక్కువ ఉంది. ఆహారపు పంటలు 1920, 1922 సంవత్సరంలో 75% నుండి 1949, 1950 సంవత్సరంలో 68.5%కు తగ్గాయి. వరి, మొక్కజొన్న, వేరుశెనగ ప్రధాన పంటలుగా హైదరాబాద్ రాష్ట్రంలో పండించారు. క్వశ్చన్ 5. 2015 నుంచి 2016 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలోని ఏ జిల్లా అత్యధిక సగటు భూమిని కలిగి ఉంది? ఆప్షన్ 1 ఆదిలాబాద్ ఈజ్ రైట్. ఆప్షన్ 2 కొమరం భీం ఆసిఫాబాద్ ఈజ్ రాంగ్. ఆప్షన్ 3 నారాయణపేట ఈజ్ రాంగ్. ఆప్షన్ 4 వరంగల్ ఈజ్ రాంగ్. ఆప్షన్ ఈస్ 1 ఈజ్ ఆప్షన్ ఆదిలాబాద్. 2015 నుండి 2016 ల్యాండ్ హోల్డింగ్ జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ మొత్తం భూమి దాదాపు 59.72 లక్షల హెక్టార్లు. ఇది తెలంగాణలో దాదాపు 59.48 లక్షల మంది రైతుల వద్ద తెలంగాణ సగటు భూమి పరిమాణం దాదాపు 2.5 ఎకరాలు ఉన్నాయి. 2015 to 2016 నాటి ల్యాండ్ హోల్డింగ్ సెన్సస్ ప్రకారం భారతదేశ సగటు భూమి పరిమాణం 2.7 ఎకరాలు. సగటు భూ విస్తీర్ణంలో తెలంగాణ 10వ స్థానంలో నిలిచింది. పంజాబ్ 8.9 ఎకరాలతో మొదటి స్థానంలో ఉంది. 2015-2016 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలోని హైదరాబాద్లో అత్యధికంగా భూమిని కలిగి ఉంది. ఇది 4.1 ఎకరాల సగటు భూమిని కలిగి ఉంది. 4.4 ఎకరాలతో కొమరం భీం జిల్లా 2వ స్థానంలో నిలిచింది. 3.3 ఎకరాలతో నారాయణపేట జిల్లా 3వ స్థానంలో నిలిచింది. 1.6 ఎకరాలతో వరంగల్ రూరల్ చివరి స్థానంలో నిలిచింది. క్వశ్చన్ నెంబర్ 6. కృష్ణ పరివాహక నది జలాల వాటాలో తెలంగాణ వాటా ఎంత? ఆప్షన్ 1 60.5% ఈజ్ రైట్. ఆప్షన్ 2 65.7% ఈజ్ రాంగ్. ఆప్షన్ 3 79% ఈజ్ రాంగ్. ఆప్షన్ 4 56% ఈజ్ రాంగ్. ఆప్షన్ రైట్ ఈస్ ఆప్షన్ 1. కృష్ణా, గోదావరి 2 నదుల పరివాహక ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో కలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా బేసిన్ వాటా 60.5% కాగా గోదావరి బేసిన్ వాటా 79%. 1948లో హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది. హైదరాబాద్ రాష్ట్రంలో ఈ కృష్ణా నీటి కేటాయింపులు 560 టీఎంసీలు. 1950లో సమైక్య రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీటి లేఅవుట్ స్థలాలను మార్చి నిర్మించారు. 1956 తర్వాత అనేక కొత్త రాష్ట్రాలను ఏర్పాటుతో కృష్ణా జిల్లాల పంపిణీపై బచావత్ ట్రిబ్యునల్ ఏర్పడింది. కృష్ణా జలాల పంపిణీ 2 కమిటీలు ఏర్పడ్డాయి. బచావత్ కమిటీ ఒకటి, ఇటీ విజేష్ కుమార్ కమిటీ ఇంకొకటి. క్వశ్చన్ నెంబర్ 7. తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం గురించి క్రింది వాటిలో ఏది సరైనది? ఆప్షన్ 1 2014-15లో తెలంగాణ తలసరి ఆదాయం ఈజ్ రాంగ్. ఆప్షన్
2022 నాటికి రాష్ట్ర తలసరి ఆదాయం 2,78,833 జాతీయ సగటు 1,48,848 కంటే 1 పాయింట్ రేట్లు ఎక్కువ ఉంది. సో ఏ అండ్ 2 కూడా తప్పు. తలసరి ఆదాయ వృద్ధి అభివృద్ధికి విస్తృత కొలత సగటు జీవన ప్రమాణాల పరంగా తెలంగాణ అద్భుతమైన పనితీరు కనబరుస్తుంది. 2014-15లో తెలంగాణ తలసరి ఆదాయం 1,24,104 జాతీయ సగటు ఆదాయం 86,640 కంటే 1.43 గణనీయంగా ఉంది. అంటే జాతీయ ఆదాయం కంటే మన తెలంగాణ ఆదాయం ఎక్కువ ఉందని చెప్తున్నారు. 2021-2022తో పాటు రాష్ట్ర తలసరి ఆదాయం 2,78,833 సగటు ఆదాయాన్ని 1,49,848 కంటే 1.86 రెట్లు అధిగమించింది. తెలంగాణ తలసరి ఆదాయం రోజు రోజుకు వేగంగా పెరుగుతుంది. ప్రస్తుత ధరల ప్రకారం తలసరి నికర రాష్ట్ర దేశీయోత్పత్తి వృద్ధి రేటు పరంగా తెలంగాణ 1 కోటి జనాభాతో భారతదేశంలో అత్యుత్తమ పనితీరును అవతరించింది. పనితీరు కనబరుస్తున్న రాష్ట్రంగా అవతరించింది. క్వశ్చన్ నెంబర్ 8. 2004 నుంచి 2005 స్థిర ధరల ప్రకారం 2011 నాటికి తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత? ఆప్షన్ 1 49,439 ఈజ్ రాంగ్. ఆప్షన్ 2 47,439 ఈజ్ రైట్. ఆప్షన్ 3 45,839 ఈజ్ రాంగ్. ఆప్షన్ 4 41,439 ఈజ్ రాంగ్. ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 2. సంయుక్త రాష్ట్రంలో 2 ప్రాంతాల తలసరి ఆదాయం 2004-5 స్థిర ధరల ప్రకారం 1994 సమైక్య రాష్ట్రంలో తెలంగాణ మొదటిసారి ఆదాయం 16,762 రూపాయలు. 2011 నాటికి తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం 47,439 రూపాయలు. ఆంధ్ర ప్రాంతం తలసరి ఆదాయం వృద్ధి రేటు 5.5%. 2011 తెలంగాణ ప్రాంతంలో తలసరి ఆదాయ వృద్ధి రేటు 6.3% ఉంది. క్వశ్చన్ నెంబర్ 9. తెలంగాణలోని సగటు భూమి పరిమాణానికి సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆప్షన్ 1 తెలంగాణ సగటు భూమి పరిమాణం భారతదేశం కంటే తక్కువ ఈజ్ రాంగ్. ఆప్షన్ 2 2010-2011 సంవత్సరం నుండి 2015-2016 వరకు తెలంగాణ సగటు భూమి పరిమాణం తగ్గింది ఈజ్ రైట్. ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. ఆప్షన్ 2 ఈజ్ రైట్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. తెలంగాణలో మొత్తం భూ విస్తీర్ణం దాదాపు 59.72 లక్షల హెక్టార్లు. ఇది 2015-16 నాటికి ల్యాండ్ హోల్డింగ్ సెన్సస్ ప్రకారం దాదాపు 59.48 లక్షల మంది రైతుల ఆధీనంలో ఉంది. కాబట్టి తెలంగాణలో సగటు భూమి పరిమాణం 2.5 ఎకరాల కంటే అంటే 1 హెక్టారు. సగటు భూ విస్తీర్ణంలో తెలంగాణ 10వ స్థానంలో నిలిచింది. పంజాబ్ 8.9 ఎకరాలతో మొదటి స్థానంలో నిలిచింది. భారతదేశ సగటు భూమి పరిమాణం 2.7 ఎకరాలు. కాబట్టి భారతదేశ సగటు భూమి పరిమాణం కంటే తెలంగాణ ఎక్కువ. 2010-2011 నాటి లెక్కల ప్రకారం తెలంగాణ సగటు పరిమాణం 2.8 ఎకరాలు. 2015-16 జనాభా లెక్కల్లో పైన పేర్కొన్న విధంగా 2.5 హెక్టార్లు తగ్గించబడింది. 2010-11 నాటి ల్యాండ్ హోల్డింగ్ సెన్సస్ నుండి భారతదేశ సగటు భూమి పరిమాణం కూడా 2.8 ఎకరాలు. 2015-2016 జనాభా లెక్కల ప్రకారం ఇది 2.7 హెక్టార్లకు తగ్గించబడింది. క్వశ్చన్ నెంబర్ 10. 1960-61 సంవత్సరంలో స్థిర ధరల ప్రకారం ఆంధ్ర ప్రాంత ఆదాయం 8,773 కోట్లు కాగా తెలంగాణ ప్రాంత ఆదాయం ఎంత? ఆప్షన్ 1 3,685 కోట్లు ఈజ్ రాంగ్. ఆప్షన్ 2 3,883 కోట్లు ఈజ్ రైట్. ఆప్షన్ 3 3,104 కోట్లు ఈజ్ రాంగ్. ఆప్షన్ 4 2,972 కోట్లు ఈజ్ రాంగ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. 3,883 crores.
1961 సంవత్సరంలో స్థిర ధరల వద్ద తెలంగాణ ప్రాంతం 3,883 crores, స్థిర ధరల వద్ద ఆంధ్ర ప్రాంతం ఆదాయం 38,773 కోట్లు, ఆస్ట్రేలియా ధరల వద్ద భారతదేశ ఆదాయం 2.06 లక్షల కోట్లు. 2001 సంవత్సరంలో స్థిర ధరల వద్ద తెలంగాణ ప్రాంతం ఆదాయం 34,604 కోట్లు, ఆ స్థిర ధరల వద్ద ఆంధ్ర ప్రాంతం ఆదాయం 51,847 crores, స్థిర ధరల వద్ద భారతదేశ ఆదాయం 11.98 లక్షల కోట్లు. 2008-2009 స్థిర ధరల వద్ద తెలంగాణ ప్రాంత ఆదాయం 1.4 crores, స్థిర ధరల వద్ద ఆంధ్ర ప్రాంతం ఆదాయం 1.81 crores, స్థిర ధరల వద్ద భారతదేశ ఆదాయం 41.58 లక్షల కోట్లు. క్వశ్చన్ నెంబర్ 1. హైదరాబాద్ కౌలు మరియు వ్యవసాయ భూమి చట్టం 1950 ప్రధాన లక్ష్యాలకు సంబంధించి సరైన ప్రకటనను ఎంచుకోండి. ఆప్షన్ 1 భూమి రాబడి యొక్క గుణిజాల పరంగా అద్దె తగ్గింపు మరియు దాని స్థిరీకరణ. ఆప్షన్ 2 వ్యక్తిగత సాగు కోసం భూమిని పునఃప్రారంభించడంపై పరిమితి. ఆప్షన్ 3 భూ సంస్కరణల నిర్వహణకు కొలమానంగా కుటుంబ హోల్డింగ్లను ప్రవేశపెట్టడం. ఆల్ ఆప్షన్స్ ఈజ్ రైట్. హైదరాబాద్ రాష్ట్ర కౌలు మరియు వ్యవసాయ భూమి చట్టం 1940 జూన్ 10, 1950 నుండి ఔరంగాబాద్ జిల్లా భాగమైన మరట్వాడ ప్రాంతం మొత్తం అమల్లోకి వచ్చింది. కౌలుదారు స్థితిగతులను మెరుగుపరచడం, హోల్డింగ్ పరిమాణాన్ని పరిమిత చేయడం, భూస్వామ్య వ్యవస్థను రద్దు చేయడం మరియు నిజమైన సాగుదారుల చేతుల్లో ఉన్న భూములను సంరక్షించడం ఈ చట్టం యొక్క ప్రధానమైన అంశాలు. దీని ముఖ్య లక్షణాలు ఈ కింది విధంగా ఉన్నాయి. భూ సంస్కరణల నిర్వహణకు కొలమానంగా కుటుంబ హోల్డింగ్లను ప్రవేశపెట్టాడు. భూమి రాబడి యొక్క గుణాంకాల పరంగా అద్దె తగ్గింపు మరియు దాని స్థిరీకరణ, వ్యక్తిగత సాగు కోసం భూమిని ప్రారంభించడంపై పరిమితి, హోల్డింగ్ పరిమాణంపై పైకప్పు యొక్క స్థిరీకరణ మరియు సమర్థవంతమైన సాగు చేయబడిన భూములలో మిగులు ఉత్పత్తి రాష్ట్రాలచే స్వాధీనం చేసుకోవడం లేదా పునఃప్రారంభించడం నిర్వహణ. క్వశ్చన్ నెంబర్ 2. ఏపీ ప్రభుత్వం ద్వారా భూ పంపిణీ మరియు భూ చట్టాల అమలును పరిశీలించేందుకు 2004లో క్రింది వాటిలో ఏ కమిటీని నియమించారు? ఆప్షన్ 1 హనుమంతరావు కమిటీ. ఆప్షన్ 2 జయతి ఘోష్ కమిటీ. ఆప్షన్ 3 రోషయ్య కమిటీ. ఆప్షన్ 4 కొన్నేరు రంగారావు కమిటీ. ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ సమస్యపై ప్రభుత్వం చర్యలు అసంపూర్ణ కార్యక్రమం అని కోనేరు రంగారావు భూ కమిటీ నివేదిక పేర్కొంది. కోనేరు రంగారావు కమిటీ ప్రకారం గిరిజనుల భూ సమస్యలపై 1/70 చట్ట ఉల్లంఘనలకు సంబంధించిన కేసులు చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్నాయని, దీంతో గిరిజనులకు అన్యాయం జరుగుతుందన్నారు. దీంతో కేసులకు వీలైనంత త్వరగా పరిష్కరించాలని కమిటీ ప్రతిపాదించింది. గిరిజన ప్రాంతాలలో పెరుగుతున్న సంక్షోభం, పునరావాసం మరియు భూసేకరణపై రాష్ట్ర పరిస్థితిని అధ్యయనం చేసిన మేధావులలో బియ్యాల జనార్దన్ రావు, త్రినాథ్ రావు, బాల గోపాలపల్ల, మామిడి భూషణ్ భారత్. భూ బదిలీ నియంత్రణ 1959 ఇది భారత రాజ్యాంగంలో 5వ షెడ్యూల్లో చేర్చబడింది. 1970లో సవరించబడిన మరియు ఇప్పుడు దీనిని 1/7 చట్టంగా పిలుస్తున్నారు. 1/7 చట్టం గిరిజన భూ బదలాయింపులకు సంబంధించినది. క్వశ్చన్ నెంబర్ 3. హైదరాబాద్ ప్రివెన్షన్ అండ్ ఎవిక్షన్ ఆర్డినెన్స్ చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? ఆప్షన్ 1 1951. ఆప్షన్ 2 1952. ఆప్షన్ 3 1953. ఆప్షన్ 4 1954. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. హైదరాబాద్ ప్రివెన్షన్ అండ్ ఎవిక్షన్ ఆర్డినెన్స్ చట్టం 1942లో ఆమోదించబడింది. హైదరాబాద్ కౌలుదారీ చట్టం 1940 ద్వారా కౌలుదారుల నుండి భూములకు స్వాధీనం చేసుకున్నారు మరియు వారిని వెళ్ళగొట్టారు. అద్దెదారులకు రక్షణ కల్పించేందుకు చట్టం ఆమోదించబడింది. ఈ చట్టం ప్రకారం భూములు తీసుకున్న భూములను కౌలుదారులకు అప్పగించారు.
కౌలుదారు ఆమోదం లేకుండా విక్రయించిన భూములకు మార్కులు వేశారు. ఈ చట్టం కౌలు భూమి పరిమాణాన్ని కూడా నిర్ణయిస్తుంది. అద్దెదారులకు 5 సంవత్సరాల వరకు తొలగించలేరు. క్వశ్చన్ నెంబర్ 4. జమీందారులు మరియు ఇనాందారులకు సంబంధించి క్రింది వాటిలో సరైన ప్రకటన ఏది? ఆప్షన్ 1. ఈనం భూములు రద్దు చేయబడ్డాయి కానీ 1970 వరకు ఇనాందార్ యొక్క భూస్వామ్య బిరుదు రద్దు కాలేదు. ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. ఆప్షన్ 2. జమీందారు వ్యవస్థ 1951 సంవత్సరంలో ముగిసింది. ఆప్షన్ 2 ఈజ్ రైట్. ఆన్సర్ ఆప్షన్ 1. ఆప్షన్ 2 సార్. ఇనాందార్ అనేది బ్రిటిష్ వారి కాలంలో ప్రబలంగా ఉన్న భూస్వామ్య బిరుదు తప్ప మరొకటి కాదు. భూమిని బహుమతిగా పొందిన వ్యక్తి భూస్వామ్య బిరుదును ఇవ్వబడుతుంది. ఇనాందార్ ఏ రంగంలో చేసిన అసాధారణ సేవలకు గాను ఈ భూమిని ఇచ్చారు. ఇనాందార్ హక్కులు మరియు బాధ్యతలను నిర్వహించే అనేక చట్టాలకు బ్రిటిష్ వారు ప్రవేశపెట్టారు. మద్రాస్ ఇనాం చట్టం 1869 సంవత్సరంలో ప్రవేశపెట్టింది. ఇనాం భూముల ఆదాయాన్ని చూసేందుకు ప్రత్యేక ఇనాం కమిషన్ పోస్టును కూడా ఏర్పాటు చేశారు. భూస్వామ్య హక్కుతో పాటు ఇనాం భూములకు సద్దు చేశారు. జమీందారీ వ్యవస్థను భారతదేశానికి గవర్నర్ జనరల్ పనిచేసిన లార్డ్ కార్న్వాలిస్ ప్రవేశపెట్టారు. జమీందారులు భూమికి యజమానుల అయ్యారు. కౌలుదారులు మంచి పనులు చేసేయాల్సి వచ్చింది. వారు నిర్ణీత పన్నులపై మొత్తాన్ని బ్రిటిష్ వారికి తిరిగి ఇవ్వాల్సి వచ్చింది. దీంతో రైతులు దోపిడీకి గురి అయ్యారు. చివరకు 1951లో జమీందారు వ్యవస్థ ముగిసింది. క్వశ్చన్ నెంబర్ 5. హైదరాబాద్ కౌలు మరియు వ్యవసాయ భూముల చట్టం 1950కి సంబంధించి క్రింది ప్రకటనలో ఏవి సరైనవి? ఆప్షన్ 1. కౌలుదారులు 6 ఏళ్ల పాటు భూమిని కలిగి ఉంటే రక్షిత కౌలుదారులుగా పరిగణించాలి. ఆప్షన్ బి. ఇది ఆర్థిక సంగ్రహణ భావనను నిర్వహించింది. ఆప్షన్ సి. కౌలుదారుల అద్దె పెంపుపై పరిమితులు విధించబడ్డాయి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి. హైదరాబాద్ కౌలు మరియు వ్యవసాయ భూముల చట్టం 1950. ఈ చట్టం జూన్ 10, 1950న రూపొందించబడింది. ఈ చట్టం ప్రకారం కౌలుదారులు 6 ఏళ్ల పాటు భూమిని కలిగి ఉండే వారిని రక్షిత కౌలుదారులుగా పరిగణించింది. చట్టం ఆర్థిక సంగ్రహణ భావనను నిర్వహించింది. ఆర్థిక సంగ్రహణ అనేది ఒక సాగుదారుని మరియు ఆ కుటుంబాన్ని నిలబెట్టే మొత్తంగా నిర్వహించబడింది. ఆర్థిక సంగ్రహం అంటే 5 రెట్లు ఎక్కువ పరిమాణంలో ఉంచుకోవడానికి ఏ వ్యక్తిని అనుమతించకూడదని ఇది తప్పనిసరి చేయబడింది. ఈ చట్టంలో 1954లో సవరించబడింది. హైదరాబాద్ కౌలు మరియు వ్యవసాయ భూముల చట్టం 1954. ఈ చట్టం రైతుల అద్దె పెంపకంపై పరిమితులను విధించింది. ఈ చట్టం 1954 చట్టం ఆర్థిక సంగ్రహణ భావన కుటుంబ పోషణ మొత్తంకు విస్తరించబడింది. అద్దెదారులు కుటుంబం పోషణ పరిమాణం కంటే 3 రెట్లు ఉన్న ప్రాంతాన్ని కొనుగోలు చేయడానికి అనుమతించబడతారు. క్వశ్చన్ నెంబర్ 6. రాజ్ కృష్ణ ప్రకారం భూ సంస్కరణల లక్షణాలు క్రింది వాటిలో ఏవి? ఆప్షన్ 1 విముక్తి, ఆప్షన్ 2 పంపిణీ, ఆప్షన్ 3 సంస్థ, ఆప్షన్ 4 అభివృద్ధి. ఆన్సర్ ఈజ్ ఆల్ ఆప్షన్స్ ఈజ్ రైట్. రాజకృష్ణ 4 విధాలుగా భూ సంస్కరణలను గుర్తించారు. అవి విముక్తి 1, పంపిణీ 1, సంస్థ 1, అభివృద్ధి 1. విముక్తిలో మధ్య పురుషులు తొలగింపు ఉంటుంది. తద్వారా రైతులు తమ ఉత్పత్తి నేరుగా మార్కెట్లో విక్రయించుకోవచ్చు. పంపిణీలో కౌలు సంస్కరణల ప్రకారం భూముల పంపిణీ ఉంటుంది. ఇందులో భూమి సంస్కరణ హక్కుల అసైన్మెంట్ కూడా ఉంది. సంస్థ అనేది సామూహిక వ్యవస్థల నిర్మాణాన్ని కలిగి ఉంది. భూ సంస్కరణలు ప్రధానంగా 2 దశలుగా విభజించబడ్డాయి. 1వ దశ 1947, 1970. 2వ దశ 1970 తర్వాత జరిగింది. 1వ దశలో భూ సంస్కరణలకు కారణాలు భూస్వామ్య విధానాలు, అదేవిధంగా అద్దె విధానాలు, జియోసెంట్రిసిటీ. 2వ దశలో భూ సంస్కరణకు కారణాలు ఆర్థిక కారణాలు, రాజకీయ కారణాలు, రైతాంగ పోరాటాలు. క్వశ్చన్ నెంబర్ 7. క్రింది వాటిలో ఏది హైదరాబాద్లో భూ యాజమాన్య వ్యవస్థలో భాగం కాదు? ఆప్షన్ 1 జగీర్దార్
ఆప్షన్ 2 ఇనాందార్, ఆప్షన్ 3 సర్ప్ ఏ కాస్, ఆప్షన్ 4 రైతువారి. ఆన్సర్ ఈస్ ఆల్ ఈస్ ఆప్షన్స్ ఈస్ రైట్. భూ సంస్కరణలు ప్రధానంగా 2 దశలుగా విభజించబడ్డాయి. ఒకటవ దశ 1947, 1970. రెండవ దశ 1970 తర్వాత. ఒకటవ దశ భూ సంస్కరణ సమయంలో హైదరాబాద్లో వివిధ రకాల భూసామాన్య వ్యవస్థలు ఉన్నాయి. జాగీర్దార్, బహుమతి ఇచ్చేవాడు, సర్పే కాస్, రోత్వారీ. జాగీర్దాస్ భూమి రూపంలో జీతం పొందిన వారిని మన్సుబ్దారులుగా నిర్వహించారు. వారు సేకరించిన ఆదాయంలో చెల్లింపులు మిగిలిన మొఘల్ ఖజానాకు సమర్పించబడుతుంది. ఇనాందార్ బ్రిటిష్ కాలంలో చాలా ప్రబలంగా ఉండే బిరుదు. ఇనాం బహుమతి రూపంలో ఇచ్చిన భూమి. సర్పే కాస్ ఇది హైదరాబాద్ సంస్థానంలో అంతటా ఉన్న మకుట భూములు తప్ప మరొకటి కాదు. 10,000 కోట్ల విలువ చేసే నిజాం కుటుంబానికి చెందిన వారు. దార్ ఉల్ షిఫాను సర్పే కాస్ ప్రధాన కార్యాలయంగా పిలుస్తారు. రోత్వారీ ఇది నేరుగా రైతులను భూమి యజమానులుగా హక్కులను ఇస్తుంది. వారు భూమిని అమ్మవచ్చు లేదా తనఖా పెట్టవచ్చు. ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా పన్నులు వసూలు చేసుకున్నారు. క్వశ్చన్ నెంబర్ 8. భూమి కౌలుకు సంబంధించి క్రింది వాటిలో సరైన ప్రకటన ఏది? ఆప్షన్ 1 ఇది నిరుద్యోగం మరియు భూమి లేని తననాన్ని తగ్గిస్తుంది, ఈజ్ రాంగ్. ఆప్షన్ 2 భూమి కౌలుకు ప్రధానంగా ప్రైవేట్ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించబడుతుంది. చదవాలి. తర్వాత భూమి కౌలుకు ప్రధానంగా ప్రైవేటు ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించబడింది, ఈజ్ రాంగ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. భూమికి సంబంధించిన అనేక విషయాలను పరిష్కరించడంలో భూమి కౌలుకు కీలక పాత్ర పోషించింది. ఇటీవల కాలంలో భూసేకరణ కంటే భూమి కౌలుకు ఉత్తమ ఎంపిక అనిపిస్తుంది. మన దేశంలో కార్పొరేట్ వ్యవసాయం ఎక్కువగా మొత్తంలో జరగడం లేదు. ఇది ఆహార భద్రతను నిర్ధారించడానికి మరియు అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడేలా భారతదేశాన్ని చేసింది. భూమిని లీజుకు ఇవ్వడం వల్ల భూమి యాజమాన్యం ప్రస్తుత రైతు చేతిలో మాత్రమే ఉంటుంది. ఇది నిరుద్యోగం మరియు భూ నిర్వాసితులకు తగ్గిస్తుంది. రైతులు ప్రతి సంవత్సరం శాశ్వత ఆదాయం పొందుతారు. భూమి లీజుకు ప్రధానంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు యజమానుల కోసం ఉపయోగించబడుతుంది. క్వశ్చన్ నెంబర్ 9. నమూనా భూమి కౌలు చట్టాన్ని 2016లో ప్రవేశపెట్టింది. భారత ప్రభుత్వం 2013లో భూసేకరణ బిల్లును కూడా ఆమోదించింది. ప్రభుత్వం 2011లో సేకరణ పునరావాస చట్టాన్ని సవరించింది. కేంద్ర ప్రభుత్వం 2015లో భూసేకరణలో న్యాయపరమైన పరిహారం మరియు పారదర్శకతను ప్రతిపాదించింది. పైన పేర్కొన్న చర్యలు ఆర్థిక సంస్కరణలతో పాటు ప్రారంభించబడిన భూ సంస్కరణ 2వ దశలో ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 9. నిజాంకి జాంగీర్లుగా నేరుగా ఆధీనంలో ఉన్న భూములను ఏమంటారు? ఆప్షన్ 1 జమీందారీ, ఆప్షన్ 2 సర్ఫ్ ఏ కాస్, ఆప్షన్ 3 ఇనాందారీ, ఆప్షన్ 4 ఖాల్సా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నిజాం జాగీర్దార్గా నేరుగా ఆధీనంలో ఉన్న భూములు 6,535 గ్రామాలలో ఉన్న 1,500 జాగీర్దారులలో 1,400 నిజాం ఆధ్వర్యంలో నేరుగా అతని జాగీర్దారులుగా ఉన్నాయి మరియు వాటిని సర్పే కాస్ అని పిలుస్తారు. సర్పే కాస్ 10,000 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో నిజాం ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్ రాష్ట్ర అంతటా కేటం భూములు. నిజాం 2 హయాంలో దార్ ఉల్ షిఫా సర్పే కాస్ ప్రధాన కార్యాలయం. ఇనామీ హక్కులు రద్దు చేయబడిన భూములు ప్రైవేట్ ఆధీనంలో ఉన్నప్పటికీ వాటిని సర్ఫా ఖల్సా భూములు అంటారు. రాష్ట్రంలోని భూ రికార్డులో 1930లలో నిజాం ప్రభుత్వం చేసిన సర్వేల ఆధారంగా ఉన్నాయి. హైదరాబాద్లోని విదేశీయుల భద్రత కోసం నిజాం అనేక రకాల భూమిని ఇనాం నాన్ ఇండియన్ సెక్యూరిటీ ఫోర్స్ భూముల పేరుతో కేటాయించబడ్డాయి. క్వశ్చన్ నెంబర్ 10. సర్ఫ్ ఏ కాస్కి సంబంధించిన సరైన ప్రకటన పరిశీలించాలా? ఆప్షన్ 1 సర్ఫ్ ఏ కాస్ అనేది నిజాం కుటుంబానికి చెందిన హైదరాబాద్ రాచరిక రాష్ట్రం.
అంతటా ఉన్న రాజభూములు. ఆప్షన్ 2 నిజాం 2 అయాన్లో దార్ ఉల్ ఫిషా సర్ఫే కాస్కు ప్రధాన కార్యాలయం. ఆప్షన్ 3 వారి హైనేస్లు 4వ అసఫ్ జా మరియు 5వ అసఫ్ జాహెవ్ పాలనలో సర్హీకాస్ తాలూకాలు వారి తక్షణ నిర్వహణలో ఉన్నాయి. ఆన్సర్ ఈస్ పైవన్నీ. సర్ఫేకాస్ 10,000 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో నిజాం కుటుంబానికి చెందిన హైదరాబాద్ రాచరిక రాష్ట్రం అంతటా ఉన్న కిరీట భూములు. నిజాం 2 హయాంలో దార్ ఉల్ షిఫా సర్ఫేకాస్కు ప్రధాన కార్యాలయం. 1948లో ఇండియన్ యూనియన్లో విలీనం అయ్యే వరకు సర్ఫేకాస్ భూ ఆదాయం మరియు వనరులు రాయల్టీకి ప్రత్యేకంగా సేవలందించేందుకు ఉపయోగించబడ్డాయి. చేరిన తర్వాత దీనిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది మరియు చివరి నిజాం మరియు అతని కుటుంబానికి సంవత్సరానికి ₹1,00,00,000 మొత్తాన్ని చెల్లించింది. నిజాంకు సర్ఫేకాస్ సైన్యం అని పిలువబడే ఒక ప్రైవేట్ సైన్యం ఉండేది. ఇది దేవానీ లేదా రాష్ట్ర భూముల నుండి భిన్నంగా ఉంటాయి. వారి హైనేస్లు 4వ అసఫ్జా 5వ అసఫ్జా పాలనలో సర్ఫా-ఈ-కాస్ తాలూకులు వారి తక్షణ నిర్వహణలో ఉన్నాయి. అమీన్లు మరియు ఇతర ప్రభావవంతమైన వ్యక్తులు తాలూకుగా పిలువబడ్డారు. వారు ఆగంతక వసూళ్లతో పాటు పర్యవేక్షణ కోసం స్థిరమైన ఆదాయాన్ని పొందారు. 2020-21 సంవత్సరానికి ప్రస్తుత ధరల వ్యవసాయ రంగానికి చెందిన కింది వాటిలో సరైన ప్రకటన ఏది? 2020-21 సంవత్సర పంటల కంటే పశువుల GSVA శాతం ఎక్కువ ఉంది. ఆప్షన్ 2 పంటల వృద్ధి రేటు 17.3% మాత్రమే అయితే పశువుల వృద్ధి రేటు 32.3%. ఆప్షన్ 1 మాత్రమే ఈజ్ రాంగ్. ఆప్షన్ 2 ఈజ్ రాంగ్. ఆప్షన్ 3 1 and 2 ఈజ్ రైట్. ఆప్షన్ 4 1 and 2 ఈజ్ రాంగ్. ఆన్సర్ 2 కూడా కరెక్టే. GSVA అంటే స్థూల రాష్ట్ర విలువల జోడింపు. ఇది స్థూల విలువ జోడింపు GVJ యొక్క సాంకేతిక ఉత్పత్తి. GSVA అనేది ప్రాచీన ప్రాంతంలో ఉత్పత్తి చేయబడిన వస్తువులు మరియు సేవల విలువ యొక్క కొలమానం తప్ప మరొకటి కాదు. 2020-21 సంవత్సరానికి పంటల రంగంలో దాదాపు 86,833 కోట్ల ఉత్పత్తి పూర్తి అయినది. ఇది GSVA 9.7 సహకారానికి దారి తీస్తుంది. 2020-21 సంవత్సరానికి పశువుల రంగం ద్వారా 88,841 crores అందించబడ్డాయి. ఇది GSVAలో 9.89% సహకారానికి ఇది దారితీస్తుంది. పంటల అభివృద్ధి రేటు దాదాపు 17.73 మాత్రమే. పశు సంవర్ధక రంగానికి సంబంధించి 2020-21 సంవత్సరంలో వృద్ధి రేటు దాదాపు 32.3%. అటవీ మరియు లాగింగ్ రంగం 2020-21 సంవత్సరానికి 0.4% GSVని సమకూర్చింది. ఇది గత సంవత్సరంలో 2019-2020తో పోల్చితే 2.6 వృద్ధిని సాధించింది. ఫిషింగ్ మరియు ఆక్వాకల్చర్ రంగం 2020-21 సంవత్సరానికి 0.5 GSVని సమకూర్చింది. ఇది మునుపటి సంవత్సరం 2020-20తో పోల్చితే 2.7 వృద్ధిని సాధించింది. 2020-21 సంవత్సరం. క్వశ్చన్ నెంబర్ 12 2020-2021 సంవత్సరంలో ప్రస్తుత GSVA శాతం సహకారం ప్రకారం క్రింది వాటిలో అవరోహణ క్రమంలో అమర్చాలి. ఆప్షన్ 1 పంటలు. ఆప్షన్ 2 ఫిషింగ్ మరియు అక్వాకల్చర్. ఆప్షన్ 3 అటవీ మరియు లాగింగ్. ఆప్షన్ 4 పశు సంపద. ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 4 అండ్ ఆప్షన్ 3 అండ్ ఆప్షన్ 2 and second option 1 and option 4 and option 2 and option 3 is wrong. Option 3 4 1 3 2 is wrong. Option 4 4 1 2 3 is wrong. Right. GSVA అంటే స్థూల రాష్ట్ర విలువ జోడింపు చేయబడింది. ఇది ఇచ్చిన ప్రాంతంలో ఉత్పత్తి చేయబడిన మొత్తం వస్తువులు మరియు సేవల సంఖ్యతో ఇది కొలవబడుతుంది.
ఇది స్థూల ప్రాంతీయ దేశీయ ఉత్పత్తులను కొలిచేది తప్ప మరొకటి కాదు. 2020-21 సంవత్సరానికి వ్యవసాయ రంగంలో పశువుల అత్యధికంగా జిఎస్పిని అందించాయి. ఇది 2020-21 సంవత్సరానికి జిఎస్పిఏలో 9.9% వాటాను అందించింది. పంటల రంగం 2020-21 సంవత్సరానికి జిఎస్పిఏ 9.7 ఆమోదించింది. అదేవిధంగా ఫిషింగ్ మరియు ఆక్వాకల్చర్ జిఎస్పిఏలో 0.5% అందించింది. అటవీ లాగింగ్ రంగం 0.4% అందించింది. 2019-20 మునుపటి సంవత్సరంతో పోలిస్తే పంటల రంగం 17.3% వృద్ధిని సూచించింది. పశువుల వృద్ధి 32.3%, ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ వృద్ధి రేట్లో 2.7, అటవీ మరియు లాగింగ్ 2.6% చూపించింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చేసి భూపాలపల్లిలో ఉంది. మల్లూరు వాగు ప్రాజెక్టు ములుగులో ఉంది. లంకసాగర్ ప్రాజెక్టు ఖమ్మంలో ఉంది. సో A is 2, B is 1, C is 3. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ లేదా KLIP అనేది తెలంగాణలోని కాళేశ్వరం భూపాలపల్లి గోదావరి నదిపై బహుళ ప్రయోజన నీటిపారుదల ప్రాజెక్టు. ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద బహుళ దశల ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు దాని సుదూర అప్స్ట్రీమ్ ప్రభావం ప్రాణహిత మరియు గోదావరి నదుల సంగమం వద్ద ఉంది. మల్లూరు వాగు ప్రాజెక్టు 1986 సంవత్సరంలో ములుగు జిల్లాలోని మల్లూరు వాగు మీదుగా నిర్మించిన మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవిమల్లెల గ్రామం సమీపంలో కృష్ణానది ఉపనది అయిన కట్టలేరు నది మీదుగా 1968 లంకసాగర్ ప్రాజెక్టు నిర్మించారు. కృష్ణానది మహారాష్ట్రలోని మహాబలేశ్వరం సమీపంలోని పశ్చిమ కనుమల్లో పుట్టింది. దీని ఉపనదులలో తుంగభద్ర నది మరియు మూసీ నది ఉన్నాయి. గోదావరి మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలోని మధ్య భారతదేశంలో పశ్చిమ కనుమలలో ఉద్భవించింది. పూర్ణ, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి నది కుడి ఒడ్డు ఉపనదులైతే ప్రవార, మంజీర, మైనేర్లు కలిగి ఉన్న ఎడమ ఒడ్డును ఉపనదులుగా ఉన్నది. క్వశ్చన్ నెంబర్ 4. నేతన్న బీమా పథకానికి సంబంధించి క్రింది వాటిలో ఏ ప్రకటన ఉంది? ఆప్షన్ ఏ, ఈ పథకం కింద లబ్ధిదారుడు దురదృష్టవశాత్తు మరణిస్తే నేత కార్మికుని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పిస్తుంది. ఆప్షన్ బి, ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో అనుబంధించబడింది. ఆప్షన్ సి, తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ నోడల్ ఏజెన్సీ. ఆన్సర్ ఈస్ ఆల్ ఆప్షన్స్ ఈజ్ రైట్. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆగస్టు 7, 2022న నేతన్న బీమా పథకాన్ని ప్రారంభించారు. ఆగస్టు 7, 2022 నేతన్న బీమా పథకం. లబ్ధిదారుడు దురదృష్టవశాత్తు మరణిస్తే ఆ నేత కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమాను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం ద్వారా సుమారు 8 లక్షల మంది నేత కార్మికులు కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LICతో అనుమతించబడింది. తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ నోడల్ ఏజెన్సీ. తెలంగాణ ప్రభుత్వం నేత కార్మికులకు ప్రత్యేక ప్రోత్సహించేందుకు ఇతర పథకాలను కూడా ప్రవేశపెట్టింది. చేనేత మిత్ర పథకం అనేది వేతన పరిహారంతో పాటు అనుసంధానించబడిన ఇన్పుట్ సబ్సిడీ పథకం. నేతన్నకు చేయూత పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2018లో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ నేత కార్మికులను ప్రోత్సహించేందుకు కొండల లక్ష్మణ్ బాబూజీ అవార్డును కూడా ప్రవేశపెట్టింది. క్వశ్చన్ నెంబర్ 15. క్రింది వాటిలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన పంట కానిది ఏది? ఆప్షన్ 1 వరి, ఆప్షన్ 2 పత్తి, ఆప్షన్ 3 మొక్కజొన్న, ఆప్షన్ 4 గోధుమలు. రైట్ ఆన్సర్ ఈస్ 4, ఆప్షన్ 4. తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన పంటలు వరి, పత్తి,
మొక్కజొన్న, పప్పుధాన్యాలు, వేరుశెనగ, మిరపకాయలు, చెరుకు మరియు పసుపు. మొత్తం వ్యవసాయ ఉత్పత్తి 2015 నుండి 2021 వరకు 52% పెరిగింది. పత్తి, మొక్కజొన్న మరియు వరి మొత్తం ఉత్పత్తిలో 75% ఉన్నాయి. బియ్యం, ఇది ఖరీఫ్ పంట. దీనికి వేడి మరియు తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు అవసరం. భారతదేశంలో మొత్తం బియ్యం ఉత్పత్తిలో తెలంగాణ 6% ఉత్పత్తి చేస్తుంది. మొక్కజొన్న మానవ ఆహారం మరియు పశు కోసం ఉపయోగిస్తారు. స్టార్చ్ పరిశ్రమలో కూడా ఉపయోగపడుతుంది. మొక్కజొన్నలోని ఇసుక నుండి బంకమట్టి లోమి నెలలో పండిస్తారు. పత్తి పంట వైట్ గోల్డ్ అని పిలుస్తారు. పొడి ప్రాంతంలో పత్తిని పండిస్తారు. పత్తి ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రంలో దేశంలోని 2వ స్థానంలో నిలిచింది. గోధుమ, ఇది రబీ పంట. గోధుమలు 75 to 100 సెంటీమీటర్ వర్షపాతం ఉన్న ప్రాంతంలో మాత్రం పండిస్తారు. ప్రధాన గోధుమ పంటలు పండించే రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ మరియు గుజరాత్. క్వశ్చన్ నెంబర్ 16. తెలంగాణ రాష్ట్రంలోని స్థూల విత్తన విస్తీర్ణం కింది వాటిలో ఏ పంటలో అత్యధికంగా ఉంది? ఆప్షన్ 1 మొక్కజొన్న, ఆప్షన్ 2 శనగలు, ఆప్షన్ 3 వరి, ఆప్షన్ 4 వేరుశెనగ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. తెలంగాణ రాష్ట్రంలో స్థూల విత్తన విస్తీర్ణం వరి అత్యధికంగా ఉంది. 5 ఆహార పంటల వాటా: వరి 76%, మొక్కజొన్న 6.3%, వేరుశెనగ 4.1%, శనగలు 5.2%, సీసము 0.8%. ఈ 5 ఆహార పంటలు 92.3 నికర విత్తన విస్తీర్ణాన్ని దోహదం చేస్తున్నాయి. గొర్రెల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం ఎంత? ఆప్షన్ 1 1వ స్థానం, ఆప్షన్ 2 2వ స్థానం, ఆప్షన్ 3 3వ స్థానం, ఆప్షన్ 4 4వ స్థానం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఈజ్ రైట్. తెలంగాణలోని 33 జిల్లాలో మొత్తం 1.74 crores గొర్రెల మేకలు ఉన్నాయి. వనపర్తి మరియు మహబూబ్ నగర్ జిల్లాలో ప్రతి 1000 జనాభాకు 1200 నుండి 1500 గొర్రెలు మేకలు ఉన్నాయి. తెలంగాణ గొర్రెల పంపిణీ పథకం 20 జూన్ 2017 ప్రారంభించబడింది. ఖర్చులో 75% ప్రభుత్వం అందిస్తుంది మరియు 25% లబ్ధిదారులు భరిస్తాడు. తెలంగాణలో గొర్రెల జనాభా 2 ఏళ్లలో 4 రెట్లు పెరుగుతుందని అంచనా. గొర్రెల మరియు కుర్మ వర్గాల వారి సంప్రదాయ వృత్తులలో అధికారికత కల్పించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ పథకం ప్రారంభించబడింది. 2019లో నిర్వహించబడిన 20వ జాతీయ పశువుల గణన ప్రకారం 190.63 లక్షల గొర్రెల తెలంగాణ దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. నాణ్యమైన జాతి గొర్రెలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం గొర్రెల యూనిట్ విలువ 1.25 లక్షల నుంచి 1.75 లక్షలకు పెంచింది. 1.75 లక్షల మొత్తంలో 1,31,250 గ్రాంట్ అవుతుందని, మిగిలిన 43,750 లబ్ధిదారులు భరించవలసి ఉంటుంది. 2013-2014లో తెలంగాణలో గొర్రెల పెంపకం సంఘాలు 3,969 ఉండగా 2020-21 నాటికి వాటి సంఖ్య 8,109కు పెరిగింది. 2014-15 సొసైటీల సభ్యుల సంఖ్య 2,24,457 కాగా 2020-20 నాటికి 7,61,00,000 చేరుకుంది. క్వశ్చన్ నెంబర్ 18. తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 పోచంపల్లి, ఆప్షన్ 2 బీబీనగర్, ఆప్షన్ 3 చౌటుప్పల్, ఆప్షన్ 4 బండా తిమ్మాపురు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఈజ్ రైట్. మేడ్చల్ జిల్లా బండా తిమ్మాపూర్ వద్ద ఫుడ్ ప్రాసెసింగ్ జిల్లా ఉంది. 100 ఎకరాల విస్తీర్ణంలో రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్రోత్సహించేందుకు ఉద్దేశించబడిన ప్రాజెక్ట్ ఇది. ఓన్లీ ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ మాత్రమే జరుగుతుంది.
గోయిల్ ఫీల్డ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ హిందుస్థాన్ కోకా కోలా బెవరేజెస్ నుండి పెట్టుబడి చేయబడింది. యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపూర్లో 2వ ఆగ్రో ప్రాసెసింగ్ పార్కులు ఉన్నాయి. అతిపెద్ద జిల్లా బండ మైలారం వద్ద 120 ఎకరాల విస్తీర్ణంలో మరో ఆగ్రో ప్రాసెసింగ్ ఉంది. క్వశ్చన్ నెంబర్ 19. తెలంగాణ ఆయిల్ ఫామ్ మిషన్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం డాష్ ఎకరాల భూమిలో ఆయిల్ ఫామ్ సాగును లక్ష్యంగా పెట్టుకుంది. ఆప్షన్ 1 20 lakhs, ఆప్షన్ 2 30 lakhs, ఆప్షన్ 3 40 lakhs, ఆప్షన్ 4 50 lakhs. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 20 lakhs is right. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయిల్ ఫామ్ మిషన్ కాబోయే కొన్నేళ్లలో 20 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగును పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచంలో అత్యధిక దిగుబడి చేయనిచ్చే నూనె గింజల పంటలలో ఇది ఒక ఆయిల్ ఫామ్ ఒకటి. భారతదేశంలో క్రూడ్ ఆయిల్ కూడా పామాయిల్ 2వ అత్యధిక దిగుమతుల్లో ఉంది. తెలంగాణ ఆయిల్ ఫామ్ చట్టం 1993 ద్వారా ఆయిల్ ఫామ్ సాగు నియంత్రించబడుతుంది. ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేటలో దాదాపు 45,000 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారు. ఈ విధానం ద్వారా అమలు వ్యూహాలను నిర్ణయించడానికి ఉద్యానవన శాఖ మంత్రి నేతృత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయవచ్చు. క్వశ్చన్ నెంబర్ 10. క్రింది వాటిలో సరైన వాక్యం ఏది? ఆప్షన్ 1 వ్యవసాయం. ఆప్షన్ 1 వ్యవసాయం అనుబంధ రంగాల వాటా 2014-15లో 16.3% ఉండగా 2021-22లో 18.3%కి పెరిగింది. ఆప్షన్ 2 గ్రామీణ తెలంగాణకు వెన్నెముక్క అయిన వ్యవసాయ జనాభాలో 48% మందికి ఉపాధి కల్పిస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 2 ఈజ్ రైట్. వ్యవసాయం అనుబంధ రంగాల వాటా 2014-2015లో 16.3% ఉండగా 2021-22 నాటికి 18.3%కి పెరిగింది. 2014 నుండి 2015లో -0.66% రుణ వృద్ధి రేటును నమోదు చేసిన రాష్ట్ర వ్యవసాయ అనుబంధ రంగాలు 2020-22లో 9.9% వృద్ధి రేటును సాధిస్తున్నాయి. గ్రామీణ తెలంగాణ వెన్నెముక అయిన వ్యవసాయం 48% మంది ఉపాధి కల్పిస్తుంది. కాళేశ్వరం ఎత్తిపోతలు, మిషన్ కాకతీయ, రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ వంటి పథకాలు సాగు అభివృద్ధికి దోహదపడ్డాయి. 2021-22 యాసంగిలో రైతుల బంధు పథకం కింద 63 lakhs మంది రైతులకు ఆర్థిక సహాయం అందింది. రైతు బంధు కింద ప్రభుత్వం ఇప్పటి వరకు 50,448 కోట్ల రైతుల ఖాతాలో జమ చేసింది. 2020-22 యాసంగిలో మొత్తం 63 lakhs మంది లబ్ధిదారుల్లో 63% మంది బీసీలే, 13% మంది ఎస్సీ ఎస్టీలకు చెందిన వారు. రైతు బంధు డబ్బులలో బీసీలకు 48%, ఇతరులకు 30%, ఎస్టీలకు 13%, ఎస్సీలకు 9% పంపిణీ చేయబడింది. ఇదే విధంగా